వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈ వీడియోలో ఒక పాతకాలం వంటకం మా అమ్మమ్మ గారు ఎక్కువగా తయారు చేసే అరటికాయ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే ఈ అరటికాయ పులుసు మీరు కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోగలుగుతారు. దీన్ని తయారు చేసుకోవడానికి 2 మీడియం సైజులో ఉన్న పచ్చి అరటికాయల్ని తీసుకున్నాను. ఈ పులుసులో టమాటాలు వేయమండి, అలాగే ఉల్లిపాయలు ఎక్కువగా పడతాయి కాబట్టి మీడియం సైజులో ఉన్న 4 ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయల్ని నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. చిన్న నిమ్మకాయంత చింతపండుని నీళ్ళల్లో వేసేసి ఒక పావు గంట పాటు నానబెట్టుకోవాలి. ఇంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అరటికాయ పులుసు 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ముందైతే పచ్చి అరటికాయలకి ముందు వెనక భాగం తీసేసేసి అరటికాయకున్న తొక్కని పీలర్తో కానీ చాకుతో కానీ క్లీన్గా తీసేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి 1 స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్, పావు స్పూన్ వరకు పసుపు వేసేసి పక్కన పెట్టుకోండి. అరటికాయని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి, ఎందుకంటే పులుసులో కాబట్టి పెద్ద ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఆ నీళ్ళల్లోకి వేసేసుకుంటే అరటికాయ ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయల్ని సగానికి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కూర తయారీ కోసం ఒక బాండీని స్టవ్ మీద పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ మాత్రమే నూనెను వేసి వేడెక్కించుకోండి. దీనికి ఎక్కువ నూనె పట్టదు. పావు స్పూన్ వరకు ఆవాలు వేసి ఆవాలు కొంచెం చిట్టుపట్లాడినాక పావు స్పూన్ జీలకర్ర, అలాగే ఒక పావు స్పూన్ పచ్చెనగపప్పు, పావు స్పూన్ మినపగుళ్ళు కూడా మీ దగ్గర ఉంటే వేసుకొని పోపుని సన్నని సెగ మీద వేపుకొని 2 ఎండుమిరపకాయలు విరిచి వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు, అలాగే పావు స్పూన్ ఇంగువ తప్పనిసరిగా పోపులో వేయటం వల్ల పోపు గుమగుమలాడుతుంది, కూర కూడా రుచికరంగా ఉంటుంది. పోపు అంతా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తరుగు, 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్, పావు స్పూన్ పసుపు వేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటూ 4-5 నిమిషాల పాటు మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేపుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కూడా శుభ్రంగా కడిగేసి వేసేసుకోండి. చూడండి, పసుపు ఉప్పు కలిపిన నీళ్ళల్లో వేయటం వల్ల అరటికాయ అస్సలు నల్లబడలేదు. అరటికాయ కూడా ఈ పోపులో ఒక్కసారి కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అరటికాయ ముక్కలు ఉడికించుకోవటానికి దీని మీద మూతని పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూడండి, అరటికాయ అనేది ఒక 40% ఉడికినట్టు కనపడుతుంది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ నిండుగా కారము, అలాగే 1 స్పూన్ నిండుగా క్రిస్టల్ సాల్ట్ వేసేసి తీసి పెట్టుకున్న పలుచటి చింతపండు రసాన్ని కూడా వేసి ఒక చిన్న టీ గ్లాస్ వరకు నీళ్ళని దీంట్లో వేసేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ కూరని ఇలా ఉడికించుకోవడమేనండి. ఎటువంటి మసాలాలు ఎక్స్ట్రాగా ఎటువంటి ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేయము. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ కూర రెడీ అయిపోతుంది. దీని మీద మూత పెట్టేసేసి సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ పావు గంట పాటు ఉడికించుకున్నారంటే కూర అనేది బాగా చిక్కబడిపోతుంది. అలాగే అరటికాయ ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. అంతేనండి, పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచికరంగా ఉండే పాతకాలం వంటకం అరటికాయ పులుసు రెడీ. మీరు కూడా ఈ అరటికాయ పులుసుని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అరటికాయ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పులుసుని లొట్టలేసుకుంటూ తినేసేస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.